హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిగ్నాష్. ఈ రోజు సండే స్పెషల్ ఏంటంటే గోంగూర ఫ్రాన్స్. ఫ్రెండ్స్ చూడండి, గోంగూర. ఇప్పుడు మీకు రొయ్యలు కూడా చూపెడతాను. రొయ్యలు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం గోంగూర రొయ్యలు అయితే వండుతున్నాము. స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే ఇది ఇక్కడ పెట్టేద్దాము. ఇలా హైలైట్ కుందాం ఫ్రెండ్స్. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలు, కరివేపాకు మీరైతే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం గంట తీసుకుందాము. ఇది చెక్క గంట తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మనం అయితే వేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిర్చిలు అయితే మనం వేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉల్లిపాయ, కరివేపాకు వేసుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కలిపిస్తున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చిటికెడంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అయితే తొందరగా ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్ మనం ఉప్పు వేసుకుంటే. సో నేనైతే అందుకే ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కలిపిసుకుందాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్, 1 స్పూన్. చూడండి ఫ్రెండ్స్, ఇంతైతే వేసుకుంటున్నాను. ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొంచెం పసుపు వేసుకుందాము. మనం మళ్ళీ కలిపిసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గోంగూరని అయితే కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే గోంగూరని చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో వేస్తున్నాం గోంగూర ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కలిపిసుకున్నాం దీన్ని. హై ఫ్లేమ్ లో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గోంగూర వేసుకున్నప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గోంగూర వేగిపోయింది ఫ్రెండ్స్. ఈ రొయ్యలు అయితే ఇందులో వేసుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది ఉడికిపోయింది. ఇప్పుడు మనం కారం, ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. కారం అయితే నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, కారం, ఉప్పు ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. సో కారం వేస్తాను, ఉప్పు వేసేస్తాను ఫ్రెండ్స్. ఉప్పు కూడా వేస్తాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు మనం అయితే కలుపుకుందాం దీన్ని ఫ్రెండ్స్. ఇదైతే రెడీ అయిపోయింది. మీరు కూడా చూడండి, నూనె అనేది బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్ అయితే వేసుకుందాము. 1 స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి ఫ్రెండ్స్, గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసుకుందాం ఫ్రెండ్స్. కలిపేసుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం మూత తీద్దాం ఒకసారి. ఇప్పుడైతే నూనె పైకి వచ్చింది కదా ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మీరే. ఇప్పుడు మనం అయితే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం దీన్ని అయితే సర్వ్ చేసుకుందాము. గ్యాస్ ఆఫ్ చేస్తాను. సో మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. సర్వ్ చేసుకుందాం. దీని అయితే కొంచెం అన్నం వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నా. గోంగూర రొయ్యలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి అయితే ఇందులో వేసుకుని నేను టేస్ట్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, గోంగూర రొయ్యలు మీరు కన్ఫర్మ్ గా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో. ఫ్రెండ్స్ రొయ్యలు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. తినేస్తున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది రొయ్య ముక్క. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ రొయ్యలు అయితే పర్ఫెక్ట్ గా ఉడికింది ఫ్రెండ్స్. చూడండి, చాలా మెత్తగా ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.